శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం చేసుకుంటూ ఈరోజు శేషాద్రి స్వాముల వారి లీలా విశేషంలో 3వ రోజు పారాయణలోకి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా స్వామివారి పాదపద్మములకి సమాధికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ అనుగ్రహ ఆశీర్వాదాలను అర్థిస్తూ స్వామివారి యొక్క గురువందనం. గురువరుని సేవించిన వారికి దొరకని ఫలము కలదా శేషాద్రివాస. స్మరణ అరుణాచల తేజోమయ పురమన జీవన్ముక్తుడైన శేషాద్రివాస. బహుకాలముగ సజ్జనులతో కరుణతో ఉహపర సుఖములకై సూక్ష్మరూపుడవై మహనీయుల ఉపదేశములు సదుపదేశములు మహిమలు పొగడ విధులకై తరమా శేషాద్రివాస. కలి నరులకు నామ మహిమలు తెలుసును. సలీలము వలె పాపతాపములు తొలుగును. చెలిమిద ధైన్యులకు అభయమొసగును. ఫలితమౌ పుణ్యజ్ఞానము వెలుగును. సద్గురు వాస శ్రీశైలాస్ తండ్రి శేషాద్రివాస తండ్రి మా ప్రభు పాహిమాం మరొక్కసారి నీ పాదపద్మను నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ 3వ రోజు. అయితే ఎవరైనా శేషాద్రి స్వామివారిని శేషాద్రి ఏమిటి చేస్తున్నావు అని అడిగితే కర్మనాశనముకు నేను జపం చేస్తున్నాను, కర్మ పోవాలి కదా అని బదులు చెప్తూ ఉండేవారు. ఏమి జపము అని మరలా ఎవరన్నా అడిగితే అంబ్య సపారే ఇది నారాయణ ఉపనిషత్తులోది. కామోకార్షిత్ మన్యురాకారషిత్ కామ కటోతినాం కరోమి 1,00,000 ఆవృత్తులైనవి ఇంకనూ 50,000 ఉన్నాయి. కర్మ క్షయము కాక మోక్షమెట్లు సాధ్యమో అని శేషాద్రి స్వాముల వారు ప్రశ్నిస్తూ ఉండేవారు. శేషాద్రికి పిచ్చి బాగా పట్టిందని ఊరివారందరూ కూడా తీర్మానం చేశారు. ఊరివారి ఉపద్రవం ఇంటిపోరు ఎక్కువ కాగా ఆలయములు వదిలి శేషాద్రి స్వాముల వారు ఏకాంత ప్రదేశములకే వెతుక్కుంటూ ఏదీ దొరకకపోతే శ్మశానానికి వెళ్ళి అక్కడ తన ఉపాసనాన్ని ప్రారంభం చేసేవారు. ఇంటిలో జపము సాయం సంధ్య పూర్తి చేసుకుని వేగవలే నదీ తీరంలోని శ్మశానం చేరుకుని మరుసటి ఉదయం వరకు జపం చేసుకుని ఇంటికి వస్తూ ఉండేవారు. ఈ విషయం 10 దినములు ఎవరికీ తెలియలేదు. తెలిసిన పిదప అశుద్ధ ప్రదేశంలో ఈ జపమేళ అని ఆక్షేపం చేసేవారు. శ్మశానము ఒక రుద్రభూమి. అక్కడ చేసే సాధన రుద్రుడు అనుకూలుడు. ఇతర ప్రదేశంలో 1000 నూర్లు జపించిన ఎంత ఫలమో శ్మశానంలో 1 మారు జపిస్తే అంత ఫలమని శేషాద్రి స్వాముల వారు బదులు చెప్పారు. ఒకప్పుడు బంధువులు శేషాద్రిని ఒక గదిలో ఉండగా బయటకు గొళ్ళెం పెట్టారు. మనసు మార్చుకుంటాడేమో అని వారి ఆశ. శేషాద్రియో ఇదే నాకు అనుకుని ఇదే సాకు అనుకుని లోపల గొళ్ళెం పెట్టి నిర్విచారముగా 4 రోజులు ధ్యానములో మునిగిపోయారు. బంధువులు అతడు తలుపు తెరిచినా చాలనిపించను. నిర్బంధం అధికము కాను జపసంఖ్య అభివృద్ధి అయిపోతోంది. ఉపవాసాలతో జపసాధనలతో ఆయన ముఖమున అలౌకికమైన దీప్తి ప్రకాశిస్తున్నది. శేషాద్రి స్వాముల వారు వైదుష్యం ఎరిగిన వారు అగుట చేత ఆయన ఆధ్యాత్మిక ఉన్మాదమునికి ఎవ్వరూ ఆట కట్టించలేకపోయేవారు, అంటే ఇక్కడ దాన్ని ఎవరు అడ్డుకోవడానికి అంతటి పూనుకోలేకపోయేవారు. ఎందుకంటే అంతటి మహాద్రష్ట, అంతటి మహాపండితుడు. కాబట్టి అతనికి మించిన పండితుడు ఎవరూ లేరు. తన పినతల్లైనా సరే మహావిద్వాంసుడు, మహాపండితుడు, ద్రష్ట. కాబట్టి ఇతను ఆపడానికి కూడాను ఎవరికి అంతటి శక్తియుక్తులు లేవు, అంత సాహసం ఎవరూ చేయలేకపోయేవారు. ఒకరోజు శనివారం ఇంటిలో వారందరికీ తైలాభ్యంగన దినం. శేషాద్రి స్వాములు 10 గంటలకి శ్మశానం నుండి తిరిగి వచ్చారు. పినతండ్రి ఇతన్ని తీరు చూసి నాకు తలంటు వద్దని విసుక్కున్నాడు. పినతండ్రికి తైలమర్దనము వస్త్రములను ఉదుకుట శేషాద్రి వంతు. ఆధ్యాత్మిక విషయములందు తప్ప శేషాద్రి పినతండ్రి మాట జవతాటాడు. జపతపములు లేని సమయములు అతి తనువుతో మెలుగుతూ ఉండేవారు. చమత్కారములు ఎక్కువగా చేసేవారు. సరసముగా మాట్లాడుతూ ఉండేవారు. సాధన విషయంలో తప్పించి శేషాద్రి సరసుడే. ఈరోజు మా చిన్నాయన తలంటు కోరట అని కళ్యాణి అనెను. ఈరోజు మీ చిన్నాయన తలంటు కోరుటరా నాయనా శేషాద్రి అని శేషాద్రి స్వాములు వారి పిన్ని కళ్యాణమ్మ అన్నది. కారణము అని అడిగారు స్వాములు వారు. నీవు ఇలా ఉన్నావని వారు అలిగారా అన్నది.
నాపై అలుగుటికి ఎందుకు? ఎవరి త్రోవ వారిది, వారి వారి స్థితిలో వారున్నవారు కలహానికి కారణమెక్కడ అని శేషాద్రి స్వాములో పినతండ్రి అభ్యంగనానికి పిలిచారు. ఎదురు చెప్పినా బాగుండదని పినతండ్రి ఒప్పుకున్నాడు. తలపై నూనె పెట్టి మద్దన చేచి మధ్యలో ఆపి వీధిలోకి వెళ్ళి ఆకాశం వంక 5 నిమిషాలు చూసి శేషాద్రి స్వామిలో మరలా తిరిగి వచ్చారు. ఆకాశంలో ఏమిటి చూసావు? దేవతల్ని. ఒట్టి దేవతలైనా గంధర్వులు కూడానా? గంధర్వులు కూడా ఉన్నారు. ఓహో, వాళ్ళు ఆలపిస్తున్న రాగం ఏమిట్రా అని పినతండ్రి అడిగారు. బిలహరి రాగము. సరే, నీకు పిచ్చి బాగా ముదిరినట్లుందిరా అని పినతండ్రి అన్నారు. వారు పోతూ ఉంటే నా కంటికి కనబడరేమి? నా కర్మిష్ఠుల కంట కనబడరు. స్వస్థలంగా ఉన్న వారికే వారి దర్శనం. సరే, నీ వెర్రి రోజు రోజుకి 1000 తలలు వేస్తోందిరా అని పినతండ్రి స్నానం చేశారు. సాధనా కాలంలో శేషాద్రికి ప్రోత్సాహమునకు బదులు విరోధమే ఎదురవుతూ ఉండేది. ఆయన వర్తన లోక విరుద్ధము. దానితో ఆయన లేనిపోని పిచ్చి అంటగట్టారు. ఉన్మాదుడన్న పేరు వచ్చేసింది. బంధువులు స్నేహితులు కలిసి పెళ్లి చేయండి, పిచ్చి కుదురుతుందని లోక సహజమైన సలహా ఇచ్చారు. కానీ శేషాద్రి స్వాములు వారు ఇప్పటికే జగద్వ్యాప్తమై విరాజిల్లారు. ఇతనికి పిల్లడు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. పినతండ్రికి శేషాద్రితో తనకే పిచ్చి పట్టినేమో అని అనిపించను. రామస్వామి ఒకరోజు ఖిన్నుడై కూర్చున్నాడు. శేషాద్రి ఆయన సమీపించి, నీకు విచారం ఎందుకు? వివాహేచ్ఛ నాకున్నా నేను నీకు చెప్పనా? మీరు ఊరికినే ఇట్లా నిర్బంధం చేస్తే నేను ఊరు విడిచిపోతాను అని తిరిగి తన తిన్నానికి బదులిచ్చారు. ఈ మాటతో పినతండ్రి కొన్ని రోజులు ఊరుకున్నాడు. శేషాద్రియు తన అంతరాయములు తొలగించడానికి సంతోషించి, కానీ ఈశ్వరేచ్ఛ వేరుగా ఉండేది. కామకోటి శాస్త్రుల వద్ద పిదప శాస్త్ర విషయములు పరశురామ శాస్త్రి వారి దగ్గర పేరు పొందారు. ఈయనకు బంధుకోటిలో గౌరవము కలదు. ఒకరోజు హఠాత్తుగా పరశురామ శాస్త్రి రామస్వామి వారి ఇంటికి వచ్చాను. ఇతను చూచి, రామస్వామి పోని నీవేమైనా శేషాద్రికి 4 మంచి మాటలు చెప్పరాదా అని బతిమారారు. శేషాద్రి సరిసిద్ధుడు రాక శాస్త్రి గంభీరముగాను అప్పుడే తన జపతమును పూర్తి చేసుకుని శేషాద్రి స్వామి వారి ఇంట్లో అడుగుపెట్టారు. వచ్చి రాకముందే శాస్త్రి శేషాద్రిని ఆక్షేపించారు. నువ్వు శ్మశానంలో జపిస్తున్నావుటావా? ఇది శాస్త్ర విరుద్ధం అని పరశురామ శాస్త్రి అన్నారు. శేషాద్రి చేయవచ్చు. ఇరువురికి తర్కమీమాంస ఆరంభమైంది. శేషాద్రి, నేను నైష్టిక బ్రహ్మచారి, ఉపాసనకు దేశకాల నియమం లేదు అని శాస్త్రాల యొక్క ఆధారాలను చూపించి శాస్త్రిని నిరుత్తరం చేశాడు. అయినచో నీవు గృహస్థుడు అన్న చోటికి శ్మశానం నుండి రాకూడదు అని శాస్త్రి మళ్ళీ తిరిగి బదులు చెప్పాడు. అట్లయినచో మంచిది అని శాస్త్రి వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి శేషాద్రి ఇంటి వైపు తిరిగి చూడలేదు. ఏ చెట్టు కిందనో ఏ కోవెల్లోనో అతడు కాలం గడుపుతూ ఉండేవారు. రామస్వామి గుండె దిట్టం చేసుకున్నాడు. సాధకునకు గురులాభమైన కానీ సాధన స్థిరపడదు. ఒకరోజు వాడుక ప్రకారము శేషాద్రి కోవెల్లోకి వెళ్ళిపోయారు. అతడు 4 శిష్యులచే పరివేషితులై అపర దక్షిణామూర్తి వలె తోపించి ఒక గౌడ సన్యాసిని శేషాద్రి స్వాములు వారు చూశారు. చూచినంతనే శేషాద్రి స్వాములు వారికి భావోద్రేకంతో కంఠము రుద్ధమయ్యాను. నమస్కరించిన పిదప సన్యాసి మాసూచ ఉపవీస అని సంజ్ఞ చేశాడు. శేషాద్రి అరుగు మీద కూర్చున్నాడు. సన్యాసి చూపులే నయన దీక్ష అయింది. సన్యాసి వృత్తాంతం మరసిన పట్టన్న అను యువకుడు శేషాద్రికి సన్యాసి పరిచయం అయింది. ఆయన పేరు బాలాజీ స్వాముల వారు. హరిద్వారం నుంచి వచ్చారు. రామేశ్వరం వెళుతూ కంచికి వచ్చారు. పట్టన్న దైవభక్తి సత్సాంగత్యంతో ప్రియముగలవాడు. బాలాజీ స్వాముల ఇరువురు వృత్తాంతం అడిగి తెలుసుకుని కొంతసేపు శాస్త్ర సంభాషణ చేశారు. వారు ఉన్నంత వరకు వీరిరువురు పరిచర్య చేస్తూ కడపటి రోజు పట్టన్నకు దేవీ మంత్రాన్ని, శేషాద్రికి సన్యాసి దీక్ష ఆయన ఇచ్చారు. స్వామి సాధన ఇట్లు సన్యాస దీక్షలో తత్వమసి వాక్యోపలబ్ధిలో ముగిసింది. శేషాద్రి స్వాములు వారి తండ్రి ఆబ్దీకం సమీపించింది. శేషాద్రి సన్యాసియే తిరుగుతున్నాడు. ఆబ్దీకం చేయువారు ఎవరు? శేషాద్రిని బలవంతపరిచేయను పిలుచుకుని వచ్చేదమని రామస్వామి బయలుదేరాడు. వెతకగా ఒక చోటు శేషాద్రి కనిపించారు. ఆబ్దీకమునికే శేషాద్రిని రామస్వామి రమ్మనను. నేను సన్యాసిని, నాకు కర్మలు ఎప్పుడూ పోయాయి, నన్ను బలవంతం చేయకండి అని చెప్పి రామస్వామి చెవిని పట్టక బలవంతంగా తీసుకొచ్చి ఒక గదిలో తోసి బేగం వేసి శ్రాద్ధానంతరము పితృశేషం తినిన పిదప వెళ్ళవచ్చునని బేగం చెవిలో మొలలో దోపుకొనను. శేష అంటే తాళం. శేషాద్రి తమ్ముడు నరసింహశాస్త్రి శ్రాద్ధకర్మలు చేశాను. బ్రాహ్మణులు భోజనములైనవి. పితృదేవతలకు ప్రదక్షిణం చేసి ఆశీర్వచనం అందు సమయము రామస్వామి గది తలుపు తీశాను. గది ఖాళీ అయినది. శేషాద్రి స్వామి అందులో లేడు.
ఊరు మొత్తం వెతికారు. శేషాద్రి యోగశక్తితో గది నుండి మాయమైపోయాడని గ్రహించారు. సాధారణునిగా అతన్ని తలచినందులకు తమ బుద్ధిమాంద్యమని నొచ్చుకున్నారు. కొంతకాలమునగా కంచికి 20 మైళ్ళ దూరంలో ఉన్న కావేరీ పాకంలో శేషాద్రి ఉన్న వార్త ఉన్నాడని విన్నారు. ఆ ఊరిలో శేషాద్రి పెద్దమ్మ సుందరమ్మ ఉండేది. ఆమెకు 10 ఏళ్ల పిల్లవాడు, పేరు శేషు. శేషాద్రిని శేషు చూచి తల్లితో చెప్పాను. ఆమె ఆలయంకి వెళ్ళి శేషాద్రిని ఇంటికి రమ్మనమని పిలిచింది. శేషాద్రి వచ్చుటకు నిరాకరించాను. అందుచేత ఆమెయే అతనికి ఉన్న చోటుకు ఆహారం తెచ్చి పెడుతూ ఉండేది. ఒకరోజు ఉదయం 6 గంటలప్పుడు శేషాద్రి శేషు గుడి చుట్టూ ప్రదక్షిణం చేయుచుండగా ప్రాకారము ఉత్తర దిశలో గోడ చేరువనున్న పొన్న చెట్టు కింద నుండి ఒక పెద్ద పాము వెలికి వచ్చును. పిల్లవాడు భయపడి పాము పాము అని అరచను. కానీ శేషాద్రి నిశ్చింతంగా పాము వద్దకు వెళ్ళాను. పాము అతనిపై పాకి మెడ చుట్టూ 3 సార్లు చుట్టుకుని అతని శిరస్సుపై పడగతో కప్పాను. శేషు వీధిలోనికి పరిగెత్తి శేషాద్రిని పాము కరిచినని గోల చేశాడు. జనులు గుమిగూడి లోపలికి వచ్చారు. శేషాద్రి నిశ్చలముగా సదాశివుని వలె భుజంగభూషణుడై కూర్చున్నాడు. శేషాద్రి కావేరీ పాకమున ఉన్న సంగతిని తెలిసి కళ్యాణియు రామస్వామియు ఆయన చూడడానికి వచ్చారు. సమాధిలో 7 భూమికలు. అవి శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్యాపత్తి, సత్వాపత్తి, సంసంక్తి, పదార్థభావని, తుర్యగా అనేవి. 4వ భూమికలో వారిని బ్రహ్మ విధులు అని అంటారు. 5, 6, 7 భూమికల్లో ఉన్నవారిని క్రమంగా బ్రహ్మ విద్వరి, బ్రహ్మ విద్వరిష్ణు అని వ్యవహరిస్తారు. సమాధిలోకి సంకల్పం మాత్రం వెళ్ళి తిరిగి వచ్చుట వలన పంచభూమిక సమాధిలోనికి స్వేచ్ఛగా వెళ్ళి ఇతరుల సాయంతో తిరిగి జాగృతులకు వచ్చిన అది 6వ భూమిక. ఇలా కాక స్వేచ్ఛగా కానీ ఇతరుల సాయంతో కానీ జాగృతులకు రాకపోవటం 7వ భూమిక. శేషాద్రి స్వామిది 6వ భూమికలో సమాధిలోనున్నారు. చుట్టూ చేరిన వారు నమః పార్వతీపతి హరహర మహాదేవ అని ఉచ్చస్వరముతో నమోవాకములు పలికి స్వామి కనులు తెరిచారు. పినతల్లియు పినతండ్రియు, నాయనా నీ మహిమ తెలియక అపచారం చేశాంరా, నీకేమి కావాలో కొరత చేయము, నీవు ఇంటికి మళ్ళీ రా అని స్వామివారిని ఓదార్చి ఇంటికి తీసుకువెళ్ళారు. ఆనాటి నుండి స్వామిది అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితి, ఆ జీవన్ముక్త స్థితి. స్వామి అందరికీ సొంతమే. పశుపక్షాలు సైతము ఆ ప్రేమ స్రవంతిలోకి ఓలలాడినవి. ఆయన పాదధూళి భవబంధం నిర్మూలింపదగిడి ఉండను. కావేరీ పాకమున స్వామివారు 4 రోజుల నుండి జనసమర్థం అధికంగా అవుతూ ఉండడంతో స్వామి ఒక రోజున ఎవరికీ చెప్పకుండా కావేరీ పాకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 2-3 నెలల స్వామి ఉన్న చోటు ఎవరికీ తెలియలేదు. వందవానిలో ఉన్నారు కాదు, చెంగల్పట్టులో అన్న వదంతులు పుట్టాను. నిజానిజములు ఎవరికీ తెలియలేదు. తరువాత స్వామివారిని కొందరు తిండీవనంలో చూశారు. స్వామి మౌన దీక్షలో ఉన్నారు. శివాలయంలోని యాగశాలలో ఒక గదిని స్వామికి ఇచ్చారు. 1 నెల రోజులు తాను నిష్ఠలో ఉంటానని గది తలుపులు బీగం వేసుకుని వెళ్ళవచ్చునని స్వామివారు వ్రాతమూలకంగా తెలియజేశారు. స్వామిని లోపల ఉంచి బీగం వేశారు. 5-6 రోజులకు సరికి అర్చకునికి దిగులు చేర్చి స్వామి గతించిన ఆలయమునకు ప్రోక్షణ చేయవలసి వచ్చునని అతడు భయపడి తెగించి గది తలుపులు తీసెను. స్వామి తీవ్ర నిష్ఠలో ఉన్నాడు. సందడికి సమాధి నుండి మేల్కొని అర్చకుని కలవరం చూసి ఆ చోటు వదిలి తిరిగి తిరువణ్ణామలై బయలుదేరారు. వాలాజా మీదుగా వేలూచు, అంబూరు, తిరువత్తూరు, జవ్వాజిమలే, కన్నియంబాడి, పోరూరు మొదలగు ఊరలను చూసుకుని 1888లో తిరువణ్ణామలై వచ్చి చేరారు. ఇది పంచలింగ క్షేత్రంలో ఒకటి. స్మరణ మాత్రమున ముక్తిని క్షేత్రం అది. స్వామి తిరిగి అరుణాచలంలో స్థిరపడ్డారు. అయితే ఇక్కడ సాక్షాత్తు వ్యాస భగవానుల వారు రచించినటువంటి అరుణాచలం గురించి వ్యాస భగవానులు స్తుతించి రాసినటువంటి శ్లోకం ఇది. ఇది మనం భక్తితో పఠించడం వలన మన తాలూకా ఐకాముష్కములు కరాతల మూలకములై మనం ఈడేరుతాయి. ఇందులో సందేహం లేదని మనకి ఇందులో రచించబడింది. లలాటే త్రైపుండ్రి నిటలధృత కస్తూరి తిలక. మళ్ళీ చెప్తున్నాను, లలాటే త్రైపుండ్రి నిటలధృత కస్తూరి తిలక. స్ఫురన్మాలాధార స్ఫురిత కటి కౌపీన వసన. స్ఫురన్మాలాధార స్ఫురిత కటి కౌపీన వసన. దదానో దుస్తారం శిరసి ఫణిరాజం శశికలాం. దదానో దుస్తారం శిరసి ఫణిరాజం శశికలాం. ప్రదీప సర్వేషాం అరుణగిరి యోగి విజయతే. ఈ శ్లోకాన్ని సాక్షాత్తు వ్యాస మహర్షి అరుణాచల క్షేత్రం గురించి వర్ణిస్తూ రాసినటువంటి మహామంత్రం ఈ శ్లోకం. అనుదినం ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళ తాలూకా మనోక్లేశాలు తొలగిపోయి మనోభీష్టాలు నెరవేరుతాయని ఇది వచనం. వరుణాది సురార్చాయ తరుణాదిత్యవర్చసే అరుణాచలనాథాయ కరుణామూర్తియే నమః.
మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను. వరుణాది సురార్చాయ తరుణాదిత్య వర్చసే అరుణాచలనాదాయ కరుణామూర్తియే నమః. అరుణాచల దీపదర్శనం చేసినప్పుడు పఠించవలసినటువంటి శ్లోకం ఇది. అరుణాచల పదికం వ్రాయుచు రమణ భగవానులు రాసినటువంటి, స్వయంగా రాసినటువంటి శ్లోకం ఇది. కనితి ప్రాణులు ఆగికొని కాంతి శిఖర మన క్రొత్తదాని దీనిని ఒక మారించు, ప్రాణిచేష్ట నడిచి వాని లాగికొని దాన్ని అభిముఖముగా నరించి తన వలయ చలముగా నది బచి చేయది, నది చేసి బలి గుణన అర్హ జీవుని నిధి ఏము మెలకువ నుండి జీవుల హృదిలోన అలరు జీవహురి గణరారుడిగిరియే. అసహ్యస్వాములో అరుణ బృత సుమంగళ అని రుద్రాధ్యాయంలో మనకు ఉంటుంది. మనకి అసహ్యస్వాములో అరుణ బభ్రు సుమంగళ, స్వామి ఎన్నో ఊర్లు ఉండగా మీరు అన్నిటినీ వదిలి అరుణాచలం ఎందుకు వచ్చి చేరారు అని శేషాద్రి స్వామి వారిని అడుగా, ఈ ఊరిలోనే కదా శివశక్తుల మోక్షం మేము ఇస్తామంటే మేమిస్తామని పంతాలు వేసుకుంటున్నారని స్వామి బదులిచ్చారట. అరుణాచలేశ్వరుని ఆలయం వెనుక వేణుగోపాలని గుడి ఒకటి ఉన్నది. వంశీమోహనని వేణుగానల హరిలో ఒక్కి అరుణాచలుడు అచలుడై ఉన్నట్లు ఊహించడానికి అవకాశం ఉన్నది. అరుణాచల క్షేత్రం శేషాద్రి స్వామి వారికి ఒక చోటు లేదు. మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను చూడండి ఈ శ్లోకాన్ని. తరువాత భాగంలో మళ్ళీ నేను ఉటంకిస్తాను. మళ్ళీ కనితి ప్రాణులు లాగికొని కాంతి శిఖర మను క్రొత్తదాని దీనికి ఒక మారించు, ప్రాణి చేస్తూ నడిచి వాని లాగికొని దానికి అభిముఖముగా నరించి తన వలయే చలముగా నది చేసి బలి గొనున అర్హ జీవుని నిధి ఏమో మెలికవ ముడి జీవుల హృదిలోన అలరు జీవహరి గణరారుణగిరియే అని సాక్షాత్తు రమణ భగవానులు రాసినటువంటి ఈ శ్లోకాన్ని సాక్షాత్తు రమణ భగవానులు రాసినటువంటి శ్లోకము. ఇప్పటికిది సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అరుణాచల శివ 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 అరుణాచల శివ. తండ్రి పాహిమాం పాహిమాం.